నా చిన్ననాటి జ్ఞాపకాలు జ్ఞాపికలై విలపించుచున్నవి. ఈ చోటనే నా పాత ప్రియురాలు పగవాడి పరమై పాన్పుపై పవలించుచున్నది. ఈ చోటనే నా అశ్రువులు ఆవిరి మేఘాలై భారంగా తేలియాడుచున్నవి. ఈ చోటనే నా మూడు బారిన జీవంపై కుంగ్రొత్త కోమలాంగి అమృతం కురిపించుచున్నది. శబాష్. బెదరగొట్టావు కదరా. దొంగ 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 దొంగ. ఏమైంది? దొంగ ఎక్కడ? లోపల నుంచి ఏదో పెద్ద సౌండ్ వచ్చింది. దేవదా, పిల్ల అయ్యుంటది. కాదు కాదు, నిజం. నీ మొక్కం నేను వెళ్ళి చూసొస్తాను. ఆగు. ఇంతలా అరుస్తున్నా బయటికి రావట్లేదు. అన్నం తింటున్నాడు. ముఖం మీద ఇంత పెద్ద మచ్చుంది. గొంతు దాకా తిని మన గొంతు కోసిస్తాడు. చెల్లి, నువ్వు ఉప్మా చేయాల్సింది. అది తిని చచ్చేవాడు. మమ్మల్ని కాపాడే మగాడే లేడా? చూసావా చెల్లి, ఒకరి మీద ఒకరికి ఎంత నమ్మకమో. అయ్యో, నీకు అలా అర్థమైందా? దేవదా, నువ్వు మగాడిని ప్రూవ్ చేసుకునే అవకాశం నీకు ఇప్పుడు దొరికింది. నువ్వు డ్రామా స్టార్ కాదు, రియల్ స్టార్ అని నీ ఫ్యాన్స్ గర్వపడేలాగా చేసి తీరాలి. పారు, ఖడ్గం ఎక్కడా? కత్తి కావాలా? గట్టిగా రవకే. కిచెన్ లో ఉంది. అది వాడికి వినిపించి ఆ కత్తి తీసుకొచ్చాడనుకో, ముందు నిన్ను వేసేయమంటారు. అప్పుడేమో నా ప్రియురాలకు వల వేసి ఇప్పుడు నన్ను వేసేయమంటావా? నేను హోయ్, నీ ప్రియురాలేమైనా సాగర్ కన్యా? ఏ చెరువులో ఉంటది? రాణి హర్రర్ల కామెడీ చెల్లి. పోలీసులకు ఫోన్ చేద్దామే. రాజ్, వాడు ప్లేట్ లో ఉన్న అన్నమే తింటున్నాడు. వాళ్ళు వచ్చారనుకో ప్లేట్ కూడా తినేస్తారు. మరి ఇప్పుడు మనకు దిక్కేవారు? పెద్దయినా అర్ధరాత్రి అర్ధాంగిని మర్చిపోయి హాయిగా హాఫ్ కొట్టి పడుకుంటే ఏంట్రా మీ గోలా? మిస్టర్ వారాహి, గొడవ కాదు, గోంగూర కాదు, గ్యాంగ్ దిగారు. చెడ్డీ గ్యాంగ్. చెడ్డీ గ్యాంగా? వాళ్ళెవరు? నీ మడ్డి ఫిల్. దొంగలు వచ్చారు. దొంగలా? ఎక్కడా? కిచెన్ లో. కత్తి కూడా అక్కడే ఉంది. రేయ్, ఎందుకురా నేనంటే మీకు అంత పగ? మిస్టర్ వారాహి, అది పగ కాదు, ప్రేమ. అమ్మో, దొంగలు. దొంగ గారు, మేము చాలా మర్యాదస్తులమండి. అవును, మర్యాదగా బయటికి రండి. కావాలంటే వారాహి గర్భంలో ఉన్న పెద్ద చైన్ ఇచ్చేస్తాం మీకు. ఇచ్చేస్తాం. హే మిస్టర్ వారాహి, దాచుకోకండి, వాడిని గొంతు కోసేస్తాడు. అమ్మో, ఏసేస్తా వెదవస్సోది. ఏ వంటగదిలో అట్నుంచి అటు పారిపోవడానికి ఇంకో డోర్ పెట్టి సావచ్చుగా. మీరందరూ సేఫ్టీగా ఉండిపోయేవాళ్ళు. కరెక్ట్ దొంగ సార్. ఈయన ఏంటో అనరు. ఈడి వైఫేగా జంపు. మిస్టర్ వారాహి, నీ మ్యాటర్ ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. అయ్యో, స్లిప్ అయిపోయినా. నువ్వు పొద్దునొచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్ కదా? వీడే వీడే వీడే. నేను చెప్పానే పొద్దున్నే వీడు దొంగని. వెదవస్సోది. మీ పేరేంటి? ఎంటీఆర్. ఎన్టీఆరా?
ఎన్టీఆర్ కేటీఆర్ కాదురా పులకేష్, ఎంటీఆర్. మా నాన్న కూడా ఓ పెద్ద రేంజి, నేను కూడా ఆయనే ఫాలో అవుతున్నాను. పొద్దున చెప్పారు కదా ఆ డైలాగ్ వన్స్ మోర్. ఈ గెటప్లో దేశభక్తి గురించి చెప్పడం తప్పురా. కరెక్ట్. తప్పుడు పనులు చేసుకుంటూ తప్పు గురించి మాట్లాడుతున్నావు. పొద్దున్న తీసుకున్న డబ్బులు బుద్ధిగా ఇచ్చాయి. ఒరేయ్, దొంగ దోచుకున్నాయన్నా దొరుకుతావు గాని పోలీసులు మింగేసిని కడుపు కోసినా దొరకరా. అసలు మా ఇంట్లో జరుగుతున్న కామెడీ గురించి నీకెలా తెలుసు? ఇదిగో ఈ కామెడీ పీసు మీ గురించి కామెడీ క్లబ్లో కామెడీగా చెప్తూ కామెడీ చేస్తున్నాడే. లేదు 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 లేదు. దొంగతనం చేయడానికి రెక్కీ చేస్తున్న నేను నవ్వుతూ విన్నాను. 2 రకాలుగా వర్కౌట్ చేశాను. హలో, ఎంతకీ నేను వెళ్ళొచ్చా లేదా? నన్ను పట్టుకోవడం, పోలీసుల్ని పిలవడం లాంటి ప్రోగ్రాంలు ఉన్నాయా? నాకైతే లాకప్పు కొత్త ఏం కాదు. అత్తగారి ఇల్లు. మీరంతా పోలీస్ స్టేషన్కి రావడం, ఫైన్లు కట్టడం, ఇక అంతా మీ ఇష్టం. ఫైన్ అంటే బ్రో కట్టేస్తాడు. పోలీస్ స్టేషన్ ఫుడ్ బాగుంది. నేను అన్నం తిన్న ఇంట్లో దొంగతనం చేయను. పొద్దున్న తిన్నవాడు టెంప్ట్ చేస్తే టేస్ట్ బాగుంటుందని వచ్చా. కడుపు నిండిందా? మళ్ళీ రేపు కూడా వస్తావా? ఇంతమంది ఉన్నారు, ఒక్కడికి తెలివి లేదు. దొంగ రాకుండా తలుపులు వేసుకోవాలని బుద్ధి కూడా లేదు మీకు. ఎందుకో మనసు ఒప్పట్లేదమ్మా. ఆల్రెడీ నీ ఇల్లంతా ఊడ్చేసి ఇక్కడికి వచ్చా. సర్లే, ముందుకు చాపు. ఏంటి? నీ చెయ్యిరా, ఫ్యూచర్లో వాడుకో. మా గురించి చెప్పి కామెడీ చేస్తావా బ్రో? ఇప్పుడు వస్తున్నాయి ఆనంద బాష్పాలు. వారాహి గారు, తాళిబొట్టు. నన్ను వదిలేసినట్టే నేను కట్టిన తాళిని కూడా వదిలేసి వెళ్ళింది. ఈ తాళిని చూసినప్పుడల్లా తను గుర్తుకొస్తుంది. విసిరేయను, గుండెలకు హత్తుకుంటాను. అమ్మా, ఊరుకోవే, ఈరోజు ఏడవకూడదు. ఎలా చూసుకుంటున్నాడు? బాగానే చూసుకుంటున్నాడు. నాన్న ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడు. నీ మీద కోపం ఉంటే ఏదో ఒకనాడు తగ్గిపోతుందేమో. ఆయనకి నువ్వంటే ప్రేమే. నీ దగ్గరికి ఆయన రాకపోయినా, మాట్లాడకపోయినా ఎప్పుడూ నీ సంతోషాన్నే కోరుకుంటాడు. అమ్ములు, ఊరుకో, నేనుంటాను. హ్యాపీ బర్త్డే అమ్ములు. మేము కోప్పడేది, బాధపడేది నువ్వు ఆనందంగా ఉండాలనే. ఈ సంతోషమే మా సంతోషం. మర్చిపోకు. జాగ్రత్త. దీవించండి శ్రీవారు. సారీ. యూట్యూబ్ కాఫీనా? తాగడానికి పనికిరాదని పడేసావా? గాడిద గుడ్డు, ఇది తాగడానికి కూడా పనికిరాదు. పొగరబోతు. ఆహా, కాఫీ అంటే ఇలా ఉండాలి. అమ్మాయి అంటే ఇలా ఉండాలి. థ్యాంక్స్ దేవదా. ఏంటి అలా చూస్తున్నావు?
గజ దొంగని అలానే చూస్తారు. 50 కేజీల బంగారాన్ని కొట్టేశావు. పెళ్లి చేసుకుంటే తెలుసుది బంగారము కారము అహంకారము. మాటలేంటి మైండ్ దొబ్బినోడుతో? అహంకారి. చెల్లి ఎంత అందంగా ఉన్నావో చెల్లి. ఆగు, వీళ్ళ దిష్టి తగిలడా ఉంది, నీకు దిష్టి తీస్తా. ఇదో తింకర్దే, అందానికి అహంకారానికి తేడా తెలియదు. డ్రామా స్టార్ దిష్టి, రాజు దిష్టి. తూ అను, తు. బయటికి వెళ్ళాలి, తీసుకెళ్తావా? తీసుకెళ్ళడం ఏంటి పారు, ఎత్తుకొని తీసుకెళ్తా. వినబడుతుందా? బయటికి వెళ్ళాలి. డ్రామా స్టార్ వినబడ్డం లేదా? చెవులు దొబ్బాయా? దుబ్బే. చెల్లి చెవులు దుబ్బాయంట. ఆహా, ఇప్పుడు హా. సాడిస్ట్. పెళ్లి చేసుకుంటే ఆ బంధానికి విలువ ఉంటుంది, కొట్టచ్చు. ఆ బంధం సంబంధం లేకుండా కొట్టకూడదే. బైక్ కేసి తీసుకొని రా, మనం బయటికి వెళ్దాం. చెల్లి పాపం డ్రామా స్టార్ తన్నులు తిన్నాడు కానీ టిఫిన్ తినలేదు. రాణి బయటికి వెళ్తున్నారు కదా, స్పెషల్ ఉప్మా తినొస్తారులే. అలాగే మా హీరో మూవీ చూసి లంచ్ చేసి వీలు చూసుకొని వస్తాం. పుష్ప 2 చెల్లి? కొంతమందికి బుద్ధి ఎప్పుడు వస్తుందో, పుష్ప 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందో గెస్ చేయడం కూడా కష్టం. పద. బాయ్ చెల్లి. గుడ్ మార్నింగ్. ఏంటమ్మా ఈ కాఫీ సువాసన? నిద్ర మాత్రలు వేసుకొని నిద్రపోదాం అనుకున్నా నిద్ర పట్టనివ్వడం లేదు. స్వర్గానికి వెళ్తావా, కాఫీ కావాలా అంటే కాఫీనే కావాలంటాను. ఛా, అలా అనకూడదు మిస్టర్ వారాహి. కాఫీ తాగి స్వర్గానికి వెళ్తా అనాలి. ఏమైంది? పొద్దున్నే ఎళ్ళలేదా? బ్రో గట్టిగా గాలి పీల్చి వదులుతుంది, ఫ్రీ అవుతుంది. అర్థమైందా? పార్వతి కనిపించడం లేదు, లేవలేదా? ఆహా, ఈరోజు చెల్లి నాకంటే ముందు లేచి కాఫీ చేసింది, అత్తిరిపోయింది. చెల్లి డ్రామా స్టారు ఇద్దరూ బయటికెళ్లారు. టిఫిన్ చేసి లంచ్ చేసి మూవీ చూసి పేలు చూసుకున్నప్పుడు వస్తా అన్నారు. మీ ఆవిడ పార్వతి ప్రియుడు దేవదాస్తో షికారుకెళ్ళింది, ఓకే. వీలు చూసుకొని రావడం ఏంటి? పొద్దున అది రాని దానికన్నా వీళ్ళు వెళ్ళిన దానికే ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎక్స్ప్రెషన్ కంటిన్యూ చేయి. బ్రో కాఫీ తాగడానికి వచ్చావా, పైన పోయించుకోవడానికి వచ్చావా? ఓహో, అది అయ్యిందా? ఏ అన్నారు దేవదాస్ చూసావా? 2 పాటలు మన సిచ్యువేషన్కి బాగా సెట్ అయ్యాయి. ఒకటి వాళ్లకు, సినిమాకి వెళ్దాం ఎంజాయ్ చేద్దాం చలో చలో, బిర్యానీ తిందాం చలో చలో. రెండోది నీకు, చెలియలేదు చెల్లిమి లేదు వెల్లుతురే లేదు, ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేలే, మిగిలింది నీవేలే. భలే ఉంటది సిరీస్. చెల్లి ఏంటి అప్పుడే వచ్చేసారు? మూవీ టికెట్స్ దొరకలేదా? ఛీ, నేను ఇంకా సినిమా స్టోరీ చెప్తావేమో అనుకున్నా. సినిమాల్లో కథలుంటాయా? మా నాటకాల్లో గొప్ప కథలుంటాయి. నా స్టైల్లో చెప్తా, అందరినీ ఎంటర్టైన్ చేస్తా. ఏ నీళ్ళెవరిని ఎంటర్టైన్ చేయలేదా? అదే మాజీ లవర్. మేమొస్తే నీకు వీలు కాదు కదా, ఎంటర్టైన్మెంట్ ఉండదు కదా. పదరా బయటికి వెళ్దాం. చెల్లి ఇప్పుడు వెళ్ళినా వేస్ట్, సినిమా స్టార్ట్ అయిపోతుంది. రాణి నాకు ఆకలిస్తుంది, మనం వెళ్ళి వంట చేసుకుందాం, వీళ్ళు మంట పెట్టుకుంటారు. సరే సరే పద పద. బయటికి తీసుకెళ్ళడానికి కూడా పనికిరాకుండా పోయినా? బయటికి తీసుకెళ్ళమని నిన్నే అడిగా, కానీ నువ్వే అర్థమై కానట్టు నటించావు. అబద్ధాలు చెప్తుంది, నటిస్తుంది నువ్వు. రాజ్, నువ్వు నన్ను మర్చిపోయినట్టు నటిస్తున్నావన్న విషయం నాకు తెలుసు.
నీకే తెలియట్లేదురా నువ్వు నన్ను మర్చిపోతున్నావని.